Dr. Rice sugar-free diets. La 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 la. Dr. Rice diabetic rice తినండి. కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కమిటీ గ్రామ పంచాయతీలు గోదావరిలో గల్లంతైనటువంటి మృతదేహాలను అయితే ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్నారు. అలాగే నిన్నటి నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ రాత్రి అంతరాయం కలగడంతో ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ మధ్యాహ్నం వరకు కూడా 6 మృతదేహాలు అయితే వెలికి తీశారు. ప్రధానంగా ఎవరైతే మొత్తం స్నేహితులు అందరూ కూడా సరదాగా స్నానానికి దిగినటువంటి అందరూ కూడా గోదావరిలో 8 మంది కూడా గల్లంతైన పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం 8 మంది కోసం కొంత గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మధ్యాహ్నానికి అయితే 6 మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. అలా మిగిలిన 2 మృతదేహాల కోసం కూడా ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. రాత్రి నుంచి కూడా అక్కడంతా కూడా సహాయక చర్యల్లోనే నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే గోదావరి పోటు తగ్గిన నేపథ్యంలోనే ఇప్పుడు ఒక్కొక్క మృతదేహాలు కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు ఏదైతే అక్కడ వెతికి తీసినటువంటి మృతదేహాలన్నీ కూడా ఈ ముమ్మడివరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రధానంగా ఇక్కడంతా కూడా కుటుంబ సభ్యులతోనూ అలాగే ఏదైతే మృతి చెందినటువంటి వారి బంధువులతో కూడా ఈ యొక్క హాస్పిటల్ ప్రాంగణం అంతా కూడా విషాద ఛాయలతో అంతా కూడా అలుముకుంది. అందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకుని ఎవరైతే వెలికి తీసిన మృతులను వాళ్ళకి గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అందులో ప్రధానంగా చూసుకుంటే అలాగే 8 మందిలో కూడా ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందినటువంటి 2 అన్నదమ్ములు కూడా ఈ విధంగా చనిపోవడం, అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి కాకినాడలో 2 అన్నదమ్ములు పాల్తో పాటు అలాగే క్రాంతి ఇద్దరు కూడా అన్నదమ్ములు పాస్టర్కి సంబంధించినటువంటి వారి కుమారులు ఈ విధంగా మృత్యువాత పడడంతో మొత్తం అంతా కూడా వాళ్ళంతా ఆ శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఐపోలవరం మండలం సంబంధించినటువంటి ఏదైతే ఆ గ్రామానికి ఎర్రగరుకు సంబంధించినటువంటి వాళ్ళ 2 అన్నదమ్ములు కూడా ఈ విధంగానే పోయారు. అంటే ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 2 అన్నదమ్ములు ఈ విధంగా 2 కుటుంబాల్లో విషాద ఛాయలు తలుపుకున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క ముమ్మడివరం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయి అందరూ కూడా ఈ యొక్క మృతదేహాలంతా కూడా గుర్తించే పనిలో ఉన్నారు. అలాగే ప్రధానంగా పోలీసులు కూడా ఇక్కడికి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా సేకరించి ఆధారాలతో పాటు అలాగే ఆధార్ కార్డులన్నీ కూడా తీసుకుని వాళ్ళ వివరాలన్నీ కూడా మ్యాచ్ చేసి ఒక పేసులు కూడా ఐడెంటిఫై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే ఏదైతే ఇక్కడ కుటుంబ సభ్యులు అందరూ కూడా చేరుకుని వాళ్ళ యొక్క మృతదేహాలను అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే అలాగే వడ్డీ మహేష్తో పాటు వడ్డీ రాజేష్ అలాగే క్రాంతి అలాగే మరికొంతమంది మృతదేహాలు అయితే లభ్యమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే మొత్తం ఇప్పుడు 6 మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఏదైతే ముమ్మడివరం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకుని వచ్చారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కాకినాడ జగన్నాథపురం సంబంధించినటువంటి పాస్టర్ ఎవరైతే ఉన్నారో పాస్టర్ కుటుంబంలో తీవ్ర విషాదం అయితే నెలకొందని చెప్పాలి. రమేష్ బాబు గారు అయితే ఇప్పుడు శోక సముద్రంలో మునిగిపోయారు. 2 కుమారులను కూడా కోల్పోయి ఇక్కడ నిస్సహాయ స్థితిలో అంతా కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు ఎంతమంది కుమారులు, అసలు ఏం జరిగింది, మీకు వెళ్ళే ముందు ఏమైనా చెప్పారండి? నాకు 2 కుమారులండి. ఒక పెద్ద బాబు పేరు క్రాంతి కిరణ్, చిన్న బాబు పేరేమో పాల్ అభిషేక్ అండి. నిన్న దినాన్ని వాళ్ళ ఫ్రెండ్ యొక్క బర్త్డే ఫంక్షన్ ఏదో ఉందని ఇంటి దగ్గర నుంచి బయలుదేరారండి. అయితే వెళుతూ కారులో పెట్రోల్ అయిపోయిందని అనగానే మళ్ళీ మా పెద్ద బాబు ఫోన్ చేసి నాకు పెట్రోల్కి డబ్బులు ఇవ్వండి డాడీ అని అంటే 1000 రూపాయలు వేసాను. మళ్ళీ పాకెట్ మనీ ఒక 500 కావాలంటే ఇచ్చాను. మొత్తం 1500 రూపాయలు ఫోన్పే చేశాను. అయితే వస్తాం డాడీ అని ఇంకా బయలుదేరి వెళ్ళిపోయారండి. అదే రోజు నిన్న దినాన్ని మా చర్చిలోని ఒక ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఉంటే నేను దాంట్లో ఉండిపోయాను. అయితే వీరు వెళ్ళిన సమయాన్ని బట్టి మధ్యాహ్నం 3:30 ఆ టైంకి మా పిల్లలు ఇంకా ఏం ఫోన్ చేయలేదు, ఇంకా ఇంటికి రాలేదని నేనే మా చిన్నబాబు ఫోన్కి నేను ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే 2 సార్లు ఫోన్ చేసినా అది లిఫ్ట్ చేయలేదు ఎవరుని. 3వసారి లిఫ్ట్ చేశారు. వేసినప్పుడు మా చిన్నబాబుని పేరు పెట్టి అబ్బాయి ఇంకా రాలేదేంటి అని అంటే మా చిన్నబాబు వాయిస్ కాదండి, అది వేరే ఒక పెద్ద ఆయన వాయిస్ వినబడుతుంది. అప్పుడు నేను ఎవరండి మీరు, మీ దగ్గరికి ఈ ఫోన్ ఎందుకు వచ్చింది అని అడిగాను. అడిగితే సార్ నేను పలానా ఊర్లో సర్పంచ్ గారినండి, సర్పంచ్గా నా దగ్గర ఉంది ఈ ఫోన్ అన్నాను. సరే ఏం జరిగిందండి అసలు, మా అబ్బాయి ఫోన్ మీ దగ్గరికి రావడం ఏంటి, అసలు మీరు ఎవరు ఏంటి అని అడిగాను. ఏం కంగారు పడకండి, ఇక్కడ మీ అబ్బాయి వీళ్ళందరూ కూడా ఇక్కడ గోదావరిలో స్నానం చేయటానికి ఇక్కడికి వచ్చారు,
అందులో కాస్త అదే స్నానానికి వెళ్ళి కొంచెం గల్లంత అయ్యారు. మీరేమీ కంగారు పడకండి, అర్జెంటుగా మీరు మీ ఫ్యామిలీ కలిసి మేము చెప్పే ప్లేస్కి రండి అని అన్నారండి. ఆ ప్లేస్ నాకు ఐడియా లేదు. అయితే నేను అడిగాను ఏంటి అని అడిగితే మీరు అర్జెంటుగా కంగారు పడకండి, రండి అని అన్నారు. అయితే సరే వస్తాను అని ఫోన్ పెట్టేశామండి. ఫోన్ పెట్టేసిన తర్వాత మెల్లగా మరొకరి ద్వారా ఇలా జరిగిందని మరి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈవేళ ఈ యొక్క మమ్మడివారం ప్రాంతానికి హాస్పిటల్కి వచ్చినప్పుడు మా పిల్లలు నిన్న దినాన్ని నీటిలో కొట్టుకుపోయారని చెప్పారండి. మా చిన్నబాబు మృతదేహం దొరికింది, మా పెద్ద బాబు మృతదేహం ఇంకా దొరకలేదు, దానికోసం గాలిస్తున్నారు. ఇదండి జరిగింది. ఏం చదువుతున్నారండి మీ బాబు ఇద్దరు కూడా? ఏమేమి ఇప్పుడు చదువుతున్నారు? పెద్ద బాబు క్రాంతి కిరణ్ BBA డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడండి ఆదిత్య కాలేజీలో. చిన్నబాబు పాలభిషేక్ డిగ్రీ సెకండ్ ఇయర్ అండి చదువుతున్నారు. సెలవులని వాళ్ళు ఇంటి దగ్గర ఉండగా ఇలాంటి పని జరిగింది సార్. బంధువులు, దగ్గర బంధువులా లేదంటే స్కూల్లో క్లాస్మేట్ సంబంధించిన వాళ్ళు ఎలాగ వీళ్ళకి ఎక్కడికి ఏ విధంగా సంబంధం? అంటే నాకు చెప్పడం ఏంటంటే వాళ్ళు యొక్క ఫ్రెండ్ ఎవరో బర్త్డే సెలబ్రేషను వెళుతున్నాము అని వచ్చారు సార్ ఇక్కడికి. ఆ కార్యక్రమం మీద వచ్చారు సార్. అది గల్లంతైన ఎన్మండుగురు కూడా వాళ్ళ దగ్గర మొత్తం అందరూ కూడా ఒక చోట చదువుకున్న స్నేహితులు అనుకోవచ్చండి. మామూలుగా వేరు ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది. అయితే ఆ విషయం నాకు పూర్తిగా తెలియదండి. మా ఇద్దరు బాబులే ఇంటికాడి నుంచి వెళ్ళడం జరిగింది, కానీ వాళ్ళతో ఎంతమంది కలిసి వెళ్ళారో 8 మందో 12 మందో నాకు తెలియదు. కానీ మా ఇద్దరు బాబుల సంగతి మాత్రమే నాకు తెలుసండి. అది చివరిసారిగా ఫోన్ చేసి పెట్రోల్ డబ్బులు అడగ అప్పుడు అదే నేను చివరిగా మాతో మాట్లాడింది. మా బాబు చివరిసారిగా కారు ఎక్కి స్టార్ట్ చేసేటప్పటికి అందులో పెట్రోల్ లేకపోతే నన్ను పెట్రోల్ అడిగాడండి. పెట్రోల్కి డబ్బులుగా అడిగాడు. డబ్బులు వేసిన తర్వాత అదే నాకు ఇంకా ఫస్ట్ అండ్ లాస్ట్ తక్కువపడింది అంతే. పరిస్థితి ఏదైతే పాల్ అలాగే క్రాంతి ఇద్దరు కూడా తన ఇద్దరు కుమారులను కూడా కోల్పోయిన నేపథ్యంలో మొత్తం ఇక్కడ హాస్పిటల్ వద్ద అయితే అందరూ కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకుని మొత్తం అందరూ కూడా ఆయన ఓదార్చుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇద్దరు కూడా ఏదైతే అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకులు ఇద్దరు ఒక్కసారిగా వాళ్ళు లేరు అనే ఒక చేదు నిదాన్ని వాళ్ళంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే చివరిసారిగా క్రాంతి అలాగే పాల్ ఇద్దరు కూడా నిన్న ఏదైతే ఎకేషన్ ఉందో దానికి సంబంధించినటువంటి కారు కూడా తీసుకుని వెళ్ళారు. అలాగే కారు తీసుకుని వెళ్ళి అందులో పెట్రోల్ అయిపోతే దానికి సంబంధించిన డబ్బులు కావాలని కూడా అడిగిన పరిస్థితితో ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి 1000 రూపాయలు పెట్రోల్కి ఇవ్వడం కాకుండా ఖర్చుల నిమిత్తం కూడా 500 రూపాయలు చివరిసారిగా మాట్లాడి ఇచ్చినటువంటి కుమారులు ఈ విధంగా సడన్గా ఒకరు ఫోన్ చేసిన తర్వాత ఈ విధంగా గోదావరిలో గల్లంతయ్యారని తెలుసుకున్న తర్వాత అంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క రోదన అయితే మిన్నంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పుడు ఈ విధంగా దూరమైనటువంటి కుమారులు ఎవరైతే అందరూ కూడా అంతా అల్లారుముద్దుగా చదివించుకుంటూ ఇద్దరిని కూడా పూజించుకున్నటువంటి మాస్టర్ రమేష్ బాబు అయితే కాకినాడ జగన్నాథపురంలోనే వాళ్ళు ఉంటున్నారు. అక్కడ కూడా సేవ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ కుమారులు ఈ విధంగా దూరం అవుతే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆయనంతా కూడా ఓదార్చుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఆ విధంగానే ప్రతి ఒక 8 మందిలో కూడా 8 మంది స్నేహితులు కూడా ఈ విధంగా మృత్యుబాధపడటం, అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క దీనగాథ అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. అందులో మనకి ఐపోలవరం మండలానికి సంబంధించినటువంటి మరొక ఇద్దరు అన్నదమ్ములు వడ్డీ రమేష్తో పాటు వడ్డీ మహేష్ ఇద్దరు కూడా ఈ విధంగా వాళ్ళు కూడా ఒకే కుటుంబానికి ఇద్దరు చనిపోయారు. అలాగే కాకినాడకు సంబంధించినటువంటి ఇద్దరు కూడా అలాగే పాల్తో పాటు క్రాంతి ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన ఈ విధంగా 2 కుటుంబాల్లో ఒకే ఇద్దరు కొడుకుల్ని కోల్పోయి ఈ విధంగా కన్నీటి మున్నీరుగా విలిపిస్తున్నటువంటి ఇక్కడ విషాద ఛాయలు అయితే మొత్తం ఇక్కడంతా కూడా అందరినీ కూడా కంటతడి పెట్టించే విధంగా వాళ్ళ బాధ అయితే చాలా వర్ణనాతీతంగా ఉందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఏదేమైనా ఇప్పుడు మృతదేహాలు అయితే 6 మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. మరికొన్ని 2 మృతదేహాల కోసం అయితే గాలింపు చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పాలి. మొత్తం అక్కడ ఏదైతే లభ్యమైనటువంటి మృతదేహాలు ప్రస్తుతం ముమ్మడివరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసి అలా కుటుంబ సభ్యులకైతే ఇప్పుడు అధికారులు అయితే అప్పగిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, ముమ్మడివరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.